వెల్కమ్ టు మై ఛానల్ కోజీ స్నిప్పెట్స్ బై శ్వేత. మన వరలక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బూరెలను శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున నివేదిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బూరెలను ఎలా చేయాలో నేర్చుకుందాం. మొదటిసారి చేసే వాళ్ళకి కూడా సులువుగా పక్కా కొలతలతో చేసేటట్టు నేర్పిస్తాను. కొన్ని చిట్కాలు కూడా చెప్తానండోయ్, ఆఖరి వరకు చూడండి. శనగపప్పుతో చేసిన ఏ ప్రసాదమైనా అమ్మవారికి చాలా ఇష్టం. మా కోనసీమ స్పెషల్ బూరెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళను తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 4 నుంచి 5 గంటల వరకు కనీసం, లేకపోతే పిండి ఉరమదు. దానిని ఒక పక్క పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి 2-3 సార్లు. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దానిని నానబెట్టుకోవాలి ఒక 2 నుంచి 3 గంటల వరకు కనీసం. దానిని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. నానిన తర్వాత పప్పు చూడడానికి ఇలా ఉంటుంది. మనం గోరుతో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. దీనిని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని సరిపడనంత నీళ్లు పోసుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు బాగా మెత్తగా అవ్వకూడదు, పలుకుగా ఉంటేనే ఆ రుచి. అలా ఉడికిన పప్పుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ మొత్తం తీసేయాలి. వాటర్ సెపరేట్ అయ్యాక ఒక మ్యాషర్ సహాయంతో దానిని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లాన్ని మొత్తం కూడా శనగపప్పుకి కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దానిని బాగా దగ్గర పడే వరకు కుక్ చేయాలి. ప్రెజెంట్ కన్సిస్టెన్సీ చూస్తే ఇలా ఉంటుంది. అది ఇంకా పల్చగా ఉంది, సో ఇంకా దగ్గర పడాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేను చిటికెడు ఉప్పు కూడా వేస్తాను, వద్దనుకుంటే మానేయొచ్చు. ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలపాలి మరొకసారి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా తిప్పుతూ చేయాలి, లేకపోతే కిందన బేస్కి అడుగు అంటుకుపోతుంది. కొంచెం టైం పడుతుంది, కానీ ఓపికగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆపేయాలి. బాగా చల్లారనివ్వాలి. చల్లారితే ఇలా మారుతుంది గట్టిగా. అప్పుడు మనం పూర్ణాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి గ్రీస్ చేయండి. తర్వాత మీ చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని గ్రీస్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. చేసేటప్పుడు చేతికి అంటుకుంటుంటే మరి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే అలా అంటుకోవు. మన మినపప్పు నానింది కదా, అది ఎలా ఉందో చూడండి. దీనిని గ్రైండర్లో వేసుకుని బాగా రుబ్బుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మన కోటింగ్ చాలా థిన్గా వస్తుంది బూరెలకి. అందుకే చాలా జాగ్రత్తగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక 20 నిమిషాల పాటు రుబ్బుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ రుబ్బిన పిండిని కొద్దిగా వేస్తే అందులో ఫ్లోట్ అవ్వాలి. అప్పుడే మన బూరెలు కూడా ఫ్లోట్ అవుతాయి నూనెలో. ఈ రుబ్బిన పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా బెల్లం, 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మంచి రంగు వస్తుంది. కోర్స్ వరిపిండి 1/2 కప్, సూజీ రవ్వ 1/2 కప్ కొంచెం తడి పొడిగా సోక్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. బూరెలు వేసే ముందు మాత్రమే ఆ నానిన వాటిని ఈ రుబ్బిన పిండిలో కలపాలి మంచిగా. తర్వాత ఒక పెద్ద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ పూర్ణాలను మన రుబ్బిన పిండిలో వేసుకోవాలి. ఆ పిండి మొత్తం బాగా కోట్ అయ్యే వరకు కలుపుకోవాలి దాన్ని. జాగ్రత్తగా, నేనైతే స్పూన్తో తీసి వేసాను, మీకు కావాలంటే చేత్తో వేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ స్పూన్ ఐడియా చాలా బాగా వర్క్ అవుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఆ బూరెలను వేయాలి నూనెలో, లేకపోతే కింద టచ్ అయిపోయి
పూర్ణం బయటకొచ్చేస్తుంది. ఇలా బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే. ఎంతో ఈజీగా రెడీ చేసుకునే మన శ్రావణ మాసం స్పెషల్ కోనసీమ బూరెలు రెడీ చూసారా మన పిండి ఎంత బాగా కోట్ అయిందో? లేయర్. మనం కూడా ఎప్పుడైనా స్నాక్స్‌లా తినాలంటే వేడి వేడి బూరెలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమోఘంగా ఉంటుంది ఆ రుచి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్. ఓం శ్రీ వరలక్ష్మీ దేవియే నమః.